పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఏసీ రూముల్లో ఉంటే మంత్రులు అధికారులు కూడా అదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది అన్నారు. అందుకే తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వారిని ముందుండి నడిపిస్తున్నాను అని తెలిపారు. ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. పేదలకు ఇచ్చే పెన్షన్ల కోసమే 33,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. గతంలో కొందరు నొక్కామని గొప్పగా చెప్పారని, వారి బటన్లన్నీ తాను ఇచ్చే పెన్షన్లతో సమానం. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ అని అన్నారు. పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఒక్క కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు, మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. దేశంలో అత్యధిక పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏపీ ఒక్కటేనన్నారు సీఎం. ఈ స్థాయిలో పెన్షన్లు మరెక్కడా ఇవ్వట్లేదు అన్నారు. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చేది 4,000 లాస్ట్ స్లాబ్. అది అందరికీ ఇచ్చేది 4,000, ఇంకోటి 6,000, ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం. నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం. అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ. మన తర్వాత 2,016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1,000 రూపాయలే, కేరళలో 1,600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న సమిక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. జూన్లో డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి కొత్త టీచర్ల ఎంపిక పూర్తయిపోతుందన్నారు. డిఎస్సి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి పెడతానని మొదటి సంతకం పెట్టాను. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. అలాగే ఆర్థికంగా ఇబ్బందులున్నా తల్లికి వందనాన్ని అమలు చేస్తామని చెప్పారు సీఎం. జూన్లో పిల్లలు స్కూళ్లకి వెళ్లే లోపు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం అమలు చేస్తామన్నారు. తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. దాన్ని నేను కట్టుబడున్నా. అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలో చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా.